ఇప్పుడు ఒకవేళ వాలికి హనుమాన్ కి ఫైటింగ్ అయింది అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హనుమంతుడు అయితే ఓడిపోడు. వాళ్ళకి ఏముండే అంటే ఆయనతోటి ఫేస్ టు ఫేస్ ఎవరైతే యుద్ధం చేస్తారో వీళ్ళ పవర్స్ ఆయనకి ఆ పవర్స్ ఆయనకు వచ్చేస్తాయి. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి పోయినప్పుడు సీతమ్మ ఒక క్వశ్చన్ అడుగు, ఎవరు నువ్వు అని అంటే రామదూతను తల్లి నేను అని చెప్పి రాముడు సీతతో ఒక మాట అంటుండేనట. ఓకే, త్వయా వినా స్వర్గం అపినా రుచయే అంటున్నాం అంటే నువ్వు లేని స్వర్గం కూడా నాకు వద్దు అంటే సీతతో దాదాపు సంవత్సరము లంకలో ఉంటుంది సీతమ్మ తల్లి. సకల వైభవాలు అయినా సరే ఆమె మనసులో కూడా రావణాసుని మీద చెడు ఆలోచన రానియకుండా రాముడే నచ్చుకుంది. ఇంద్రజిత్ వీడు ఎట్లా అంటే ఈయన ఒక జంతువును బలిచి యజ్ఞం చేసి రథం ఎక్కిందనుకో ఆయన ఆపడడం తరం బాణాలు వేస్తే రామ లక్ష్మణులతో పాటు అందరూ పడిపోతారు. ఇద్దరు పడరు, ఒక ఆయన విభీషణుడు, ఒక ఆయన హనుమంతుడు. మహాభారతం అంటే నరులే. అర్జునుని యొక్క రథం మీద అయితే పతాకం ఉంటుందో దాన్ని అధిరోహించుంటాడు ఎవరు? హనుమంతుడు. యుద్ధం అయ్యేటప్పుడు మన లక్ష్మణ్ పడిపోతాడు, చెప్తారు అదికెళ్ళి హిమాలయస్కి వెళ్ళి అక్కడ తీసుకురా అని అంటారు. ఎవరు పోతారు? నేను పోతా, సూర్యోదయం కంటే ముందే రావాలి, నేను వస్తా, ఇమీడియట్ వెళ్ళిపోతా. కొండని లేవట్టేసుకొని వచ్చేస్తా. మన భూమి నుంచి సూర్యునికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మెజర్ చేస్తాం. మన తులసీదాస్ గారు 16th సెంచరీలోనే హనుమాన్ చాలీసా వితౌట్ యూజింగ్ టెలిస్కోప్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ చేసి చెప్పిండు. రీసెంట్ గా ఒక బజ్ వర్డ్ వస్తుంది, బజరంగ్ బాబు. బజరంగ్ బాన్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటేనే దాన్ని పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా చదివిండు అంటే ప్రపంచంలో వానంత శక్తిశాలి ఎవ్వరు ఉండదు. బ్రహ్మ ముహూర్తం కూడా మళ్ళీ అంత గొప్పది. బ్రహ్మ ముహూర్తంలో మీరు లేచి ఏదైనా ఒక విషయం మీరు అనుకుంటే అది కూడా అవుతుంది. హనుమంతుని లాగానే పవర్స్ వాలికి కూడా ఉంటాయి. వాలి చనిపోయాడు. ఇప్పుడు ఒకవేళ వాలికి హనుమాన్ కి ఫైటింగ్ అయింది అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హనుమంతుడు అయితే ఓడిపోడు. హనుమంతుడు అయితే అసలు ఓడిపోడు. వాళ్ళకి ఏముండే అంటే ఆయనతోటి ఫేస్ టు ఫేస్ ఎవరైతే యుద్ధం చేస్తారో వీళ్ళ పవర్స్ ఆయనకి ఆ పవర్స్ ఆయనకు వచ్చేస్తాయి. కాబట్టి హనుమంతునికి ఏంటంటే అవతల ఆ పవర్స్ వస్తే నీకు ఈ పవర్స్ వస్తాయని కాదు, నేను ఓడించే పవరే లేదు అని చెప్తారు. ఆయనకి చిన్నగా ఉన్నప్పుడే దేవతలు బ్రహ్మదేవుడు వచ్చి ఒక వరం ఇస్తాడు, ఆ వాయుడు అందరు పవర్స్ ఇస్తారు. కాబట్టి సో వాళ్ళతోటి హనుమంతునికి మాత్రం యుద్ధం అయితే పక్కా హనుమంతుడే గెలిచినాడు. ఈవెన్ రావణాసుని 2 నిమిషాలు చంపేశాడు ఆంజనేయ స్వామి. వాలిని చంపేసిండు, ఆంజనేయ స్వామికి ఇంకా పెద్ద మ్యాటర్ పడదు ఆంజనేయ స్వామికి. కాకపోతే ఎందుకు కొట్లాడాడు అని అంటే ఇది మన స్వామి కార్యం. సుగ్రీవునికి మంత్రి ఉంటాడు, సో అన్నదమ్ముల మధ్యలో నేను పోవద్దు, ఇక మంత్రి ఉన్నాడు కదా, అన్నదమ్ముల మధ్యలో నీకు పోవద్దు అని చెప్పేసి ఆయన పోడు. బట్ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్. బట్ హనుమంతుడు ఇంకెక్కువ పవర్ఫుల్, వాళ్ళు చాలా పవర్ఫుల్. రావణాసుని అంగల పెట్టుకుంటున్నా ఆయన, అంగల పెట్టుకో మొత్తం అక్కడిక్కడ తిప్పితే నీకు దండం అంటాడు రావణాసుడు. చాలా పవర్ఫుల్ వాలి. హనుమంతుడు ఇంకెక్కువ పవర్, చాలా కోపం కూడా వస్తుంది. ఇంకా హనుమంతుడి నుంచి మనం కొంచెం నేర్చుకోవచ్చు. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి పోయినప్పుడు సీతమ్మ ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఎవరు నువ్వు అని అంటే నువ్వు ఉన్నావు అనుకో. అది ఫస్ట్ మీట్ లో ఎవరు నువ్వు అని అడిగితే మీరున్నారు అనుకో, మీరు నేను ఉన్నాను అనుకో. అంతమంది కోట్ల వానరులు లంకలోకి రాలేకపోయారు సముద్రాలను దాటి. ఈయన వచ్చిండు, అంతమంది రాక్షసులను చంపిండు. అయినా సీతమ్మ అడుగుతే ఏమని చెప్తాడు తెలుసా? మీరు నేనైతే ఎట్లా చెప్తాము అని అంటే ఎవరితో రాలేకపోతుంది, మీరు ఒక్కనే అన్ని సముద్రాలు 100 యోజనముల దూరంలో ఉన్న సముద్రాన్ని నేను అంత హైట్ అయినా నేను సిమ్మిని చంపిన, లంకిని చంపిన, సురసం చేయించిన, నేను అది అన్ని చెప్పేస్తామన్నా మనం. కానీ ఆయన పేరు కూడా చెప్పుకోలేడన్నా. రామదూతను తల్లి నేను అని చెప్పాను హనుమంతుడు. సో అక్కడ మనం నేర్చుకోవచ్చు హంబల్నెస్, ఆ సింప్లిసిటీ ఏంటి అనేది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. మళ్ళీ సీత అడుగుతుంది, సరే నువ్వు ఇదంతా ఓకే, అంతమంది కోట్ల మంది వానరులు ఉన్నారు అన్నావు, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, ఏది వీళ్ళు ఎవ్వరు రాలేరు, నువ్వు ఒక్కనే శక్తివంతునివా, వాళ్ళకి శక్తి లేదా, వాళ్ళతో కాదా అని అడిగితే లేదు తండ్రి, ఈ సముద్రానికి అవతల ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే శక్తి పరులు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, కానీ నాకంటే తక్కువ ఎవరు లేరు అని చెప్తాడు. ఎవరు? హనుమంతుడు. ఒకరిని తక్కువ చేసి హనుమంతుడు ఎప్పుడు మాట్లాడలేడు అన్న. మొత్తం మీరు రామాయణం చూసుకుంటే ఆయన గురించి ఆయన చెప్పుకోలేడు, ఒకరి గురించి చెడు చెప్పలేడు, తక్కువ చేసి అస్సలు చెప్పలేడు. ఆయన ఎమోషన్స్ కూడా ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ అని అంటే సీతమ్మ దుఃఖిస్తుంటే ఎందుకు రాముడు లేట్ చేసిండు అది ఇది ఇది అని అంటే హనుమంతుడు ఏం చెప్తాడు తెలుసా? తల్లి నిన్ను తీసుకొని వెళ్ళడానికి నాకు 2 seconds పట్టది అంటాడు, కానీ నాకు ఆర్డర్స్ లేవు అంటాడు.
నాకు ఆర్డర్స్ లేవు, నాకు నీ జాడ కనుక్కొని రమ్మన్నాడు, మిమ్మల్ని తీసుకొని రాలేడు, రమ్మని చెప్పలేడు రాముడు అని అంటాడు. అదే మనం ఉన్నాం అనుకో, జర పవర్స్ ఉన్నాయి ఎక్కువ గ్రాంటెడ్ గా తీసుకుంటాం, క్రెడిట్ కొట్టాల్సిన మనం. అదే హనుమంతుడు తెచ్చిండు, రాముడు ఏడు తెచ్చిండు, లక్ష్మణుడు ఏడు తెచ్చిండు, ఈయనతో ఆయన చరిత్రలో నేర్చుకోవాలని మనం ట్రై చేస్తాం. అయినట్లా కాదు, రాముడు ఆయన పరాక్రమాన్ని చూపించి రావణాసుని ఓడించి నేను తీసుకొని పోతాను అని చెప్తాడు. రావణాసుని కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా హనుమంతుడు ఏం చెప్తాడు అంటే, రావణాసుని తోటి చెప్తాడు ఆయనకి, ఆయన ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తాడు అని అంటే, నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను మాట్లాడతా రాముడి తోటి, నువ్వు సారీ చెప్పి సీతమ్మ తల్లిని ఇచ్చేసాను, నీకు తెలుసలేదు రాముడి గురించి, నీకు చక్కగా ఐడియా లేదు, కొట్టేస్తాను నిన్ను, చంపేశాడు నిన్ను, ఆయన నువ్వు ఏమనుకుంటున్నావు, నిన్ను సంకల పెట్టుకొని ఊరంతా తిప్పిన వాలిని ఒక్క బాణంతో కింద పడేసిండు, అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు రాముడి గురించి, ఇప్పటికి కూడా నీకు చెప్తున్నా సరెండర్ అయిపో, నీకు రాముడి గురించి తెలియదు అని చెప్తే స్వీట్ గా చెప్తున్నాడు హనుమంతుడు. అంత అంత బ్యూటిఫుల్ అన్న హనుమంతుడు. ఇక ఆయన ఎంత బాగుంటాడు హనుమంతుడు. రాముడు ఇంకా లవ్ స్టోరీ నేను చూసినా, రాముడు సీతమ్మ తల్లిని ఎంత లవ్ చేస్తున్నాడంటే, వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఎట్లుంటుండంటే, రాముడు సీతతో ఒక మాట అంటుండేనట, ఓకే వయా వినా స్వర్గం అపినా రుచయే అంటుండేనంట సంస్కృతంలో. అంటే నువ్వు లేని స్వర్గం కూడా నాకు వద్దు అంటుండేనంట. ఎవరితోటి? సీతతోటి. రాముడు ఎంత అంటే ఎమోషనల్ గా బాగా ఎక్స్ప్రెసివ్ రాముడు. సో సీతామాతకి అటు చూపించడం, ఇది చూడు ఇది చూడు అది చూడు అది చూడు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంటాయి వీళ్ళిద్దరి మధ్యలో. సీతమ్మ తల్లి కూడా ఎందుకు లవ్ చేస్తున్నావు మీరు రాముడిని అని అడిగితే, వితౌట్ ఎనీ రీజన్, నా దగ్గర రీజనింగ్ లేదని చెప్పిందంట. ఎవరు? సీతమ్మ తల్లి. ఆమె దాదాపు సంవత్సరము లంకలో ఉంటది సీతమ్మ తల్లి. సకల వైభోగాలు ఉన్న లంక, ప్రతి ఒక్కటి ఉంటది, స్వర్గంతో సమానము. రావణ బ్రహ్మ ఉంటాడు అక్కడ. అయినా సరే ఆమె మనసులో కూడా రావణాసుని మీద చెడు ఆలోచన రానియకుండా రాముడే నచ్చుకుంది. ఎవరు? సీతమ్మ తల్లి. రాముడు కూడా శూర్పణఖ సీత కంటే అందంగా తయారై వస్తుంది. ఈయన నచ్చేయడానికి రాముడు దగ్గరికి కూడా రానియాడు. లక్ష్మణుడు అయితే ఇంకా సో వచ్చి పంపించేస్తాడు, మొత్తం అయిపోయాడు. బట్ కరెంట్ జనరేషన్ లవ్ ఎట్లా ఉంది అని అంటే, జనాలు సీజన్ చేంజ్ అయినట్టు చేంజ్ అవుతారు, లైక్ వెదర్ మేలే కానీ ఫీమేల్. ఆఫ్ కోర్స్. సో కమిట్మెంట్ తోటి వెయిట్ చేయడము, పేషెన్స్, నా వాడు వస్తాడు అని చెప్పి కష్ట సుఖాలల్లో సీతకు అవసరం లేదన్న వనవాసంకి పోవడం. 14 ఏళ్ళు పోవడం అవసరం లేదు ఆమెకి. భర్త సుఖం నా సుఖం, భర్త కష్టం నా కష్టం అని చెప్పి 14 ఏళ్ళు ఆమె వెళ్ళిపోయింది. ఆమెకి ఏమి అవసరం అన్న, ఆమె బొమ్మ చెప్పలేరు కదా, ఆయననే వెళ్ళిపోవచ్చు కదా. 14 ఏళ్ళు ఎందుకు పోయింది ఆమె? అవి మంచిగా రాజభవనంలో ఉండొచ్చు, అయోధ్యలా. సో అది భార్యాభర్తలు అంటే కష్ట సుఖాలల్లా ఒకరినొకరు అది చేసుకోరు. రాముడు ఒక స్టెప్ ఏదైనా తీసుకుంటుండు అంటే పైన వచ్చి ఒక్కోటి దేవతలు చూస్తుండేనంట, నెక్స్ట్ ఏం చేస్తాడు అని. కానీ ఏం చేస్తావు నువ్వు అని అడగాలంటే ఒక్కోటి దేవతలు కూడా భయపడుతుండేనంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసంట రాముడు తప్పు చేయడు అని. రాముడు అస్సలు తప్పు చేయడు ఇంకోటి దేవతలకు కూడా తెలుసు. అందుకే రాముడు ఎవరు క్వశ్చన్ చేయకపోతుండే. మీరు లక్ష్మణుని కన్నా ఆవేశం ఎక్కువ ఉంటుండే. మొత్తం హనుమంతుడు ఆగు అంటాడు, నువ్వు ఆగు. లక్ష్మణుడు ఏ టైప్ అంటే, ఏం మాట్లాడుతున్నావు వేసి పాడేద్దాం అని లక్ష్మణుంది. రావణుడు అని ఆలోచిస్తాడు. సుగ్రీవుడు కొంచెం డిలే చేస్తాడు రాజ్యం ఇప్పించిన తర్వాత. లక్ష్మణుడు వస్తాడు, ఏందన్నా నువ్వు లేకపోతే రాజ్యమే లేదు, వాళ్ళని వేసేసినావు నువ్వు, ఏం అట్లా చేస్తున్నారా చెప్పు, ఏమైనా చేద్దామైనా అంటాడు. నువ్వు ఆరు అదే సుగ్రీవుని పిలుస్తాడు. ఎవరు? రాముడు. లక్ష్మణుడు చాలా ఫైనల్. ఇంకోటి మనకి రావణాసుని కంటే పవర్ఫుల్ ఎవరో తెలుసా మీకు రామాయణంలో? రావణాసుని కంటే పవర్ఫుల్. యాక్చువల్ గా ఆయన లేకపోతే ఇంత ఉండకపోతుండే, ఎప్పుడో రావణాసుని కథ అయిపోతుండే. వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ ఎట్లా అంటే, ఈయన బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం తీసుకుంటాడు. మనోడు ఒక యజ్ఞం చేసి బలిస్తుండే జంతువులను. ఒక జంతువును బలిచ్చి యజ్ఞం చేసి రథం ఎక్కిండనుకో, ఆయన ఆపడడం ఎవరు తరం కాదు ఆయన. మేఘాల చాటున దాక్కుండి బాణాలు వేస్తుండే ఇంద్రజిత్. ఆయన ఇంద్రజిత్ బాణాలు వేస్తే రామ లక్ష్మణులతో పాటు అందరూ పడిపోతారు, ఎక్సెప్ట్ ఇద్దరు పడదు. ఒక ఆయన విభీషణుడు, ఒక ఆయన హనుమంతుడు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, నైట్ అందరు పడిపోయారు అని చెప్పేసి కాగడాలు పట్టుకొని పోతుంటే ఫస్ట్ అందరికంటే పెద్దోడు జాంబవంతుడు ఎట్లుండో మనం లేద్దామని జాంబవంతుడి దగ్గర పోతుంది. పోయిన తర్వాత జాంబవంతుడికి మొత్తం దెబ్బలు తాకిపోతాయి, కంటి రెప్ప తెరవనికి కూడా రాదు. వీళ్ళు విభీషణుడు పోయి అడుగుతాడు, తాత అని లేపుతుంటాడు. జాంబవంతుడు లేచి ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, హనుమంతుడు బతికున్నాడా అని అడుగుతాడు. హనుమంతునికి ఏమైనా అయిందా అని అడుగుతాడు. విభీషణుడు అంటాడు, తాత
వానర వీరులు ఉన్నారు, రామలక్ష్మణుడు ఉన్నారు, అంగదుడు ఉన్నాడు, వీళ్ళని ఎవరిని అడుగుతలేవు నువ్వు, హనుమంతుడిని ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు ఏమంటాడు అంటే, ఒక్క హనుమంతుడు బతికి ఉంటే వీళ్ళందరూ బతికున్నట్టే, హనుమంతునికి ఏమన్నా అయింది అనుకో వీళ్ళు బతికినా సరే అది ఇంకా చనిపోయినట్టే అన్న రేంజ్ చెప్పేశాడు జాంబవంతుడు. అప్పుడు పక్కనే ఉంటాడు హనుమంతుడు, కాళ్ళ మీద పడతాడు. వాడన్నే విభీషణుడు, తాత హనుమంతుడు నీ కాళ్ళకు మొక్కుచున్నాడు అని అంటాడు. మనం ఉన్నాం అనుకో, చూసినావా నా గురించి, లేకపోతే అవుతుందా? ఎంత వినయంగా ఉన్నాడు చూడనా. హనుమంతుడు లేకపోతే నాకు తెలిసి రావణం వేరే డిఫరెంట్ గా ఉంటుంటాయి అన్న. అంత హంబుల్నెస్, అంత అది ఉంటది ఎవరికి, హనుమంతుడికి. అసలు ఇప్పుడున్న జనాలకి అందరికి సనాతన ధర్మం అంటే తెలియాలా, అండ్ మనం దాన్ని గౌరవించాలా, అండ్ ఇలాంటివి మనం తెలుసుకోవాలి. అవును అవును అవును. మనము రామాయణం అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, మహాభారతం, శివుని గురించి, విష్ణు గురించి, అందరి దేవుని గురించి అసలు ఏమైంది, అసలు స్టోరీ లేని మనిషి పుట్టడమే చాలా రేర్ అన్న. చాలా చాలా కరెక్ట్. మన లైఫ్ ఏదో ఒక అర్థం ఉంటది, పుట్టినం అంటే ఏదో ఒకటి ఉంటది. దాన్ని మనం యూస్ఫుల్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ అయిపోయారు నిజంగా. మనిషి జన్మకి అదే అనేది ఉంటది. ఇప్పుడు మనం నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఉన్నదే ఇది ఉన్నాం. ఇప్పుడు ఇంకా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, 50-60 years ఉన్నాం. ఆ 60 years లలో మనం ఏంది, అసలు మన పుట్టిన దానికి కారణం ఏంది, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. కరెక్ట్ అయినా. సో మీరు అన్నట్టు అన్ని చదవాలి. సో రామాయణం నుంచి, హనుమాన్ చాలీసా నుంచి స్టార్ట్ చేయండి. రామాయణం నుంచి స్టార్ట్ చేసి దెన్ మహాభారతం, భగవద్గీత. ఎందుకంటే రామాయణం ఈజీగా అర్థమైపోతుంది మనకి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మహాభారతంలో కూడా మన హనుమాన్ ఎంట్రీ ఉంటది. ఒకసారి 2 times కనబడుతున్నట్టు, ఒకసారి కనబడుతున్నాడు అనుకుంటా. ఏంది అర్జున్ రథం మీద ఉంటది. ఇంకా దాని గురించి స్టోరీ ఏంది బ్రో, ఎందుకు వచ్చిండు దాని మీదకి? ఓకే, జనరల్ గా మహాభారతం అంటే నరులే, అవును మనుషులే. అర్జునుని యొక్క రథం మీద అయితే పతాకం ఉంటుందో దాన్ని అధిరోహించి ఉంటాడు ఎవరు, హనుమంతుడు. సో అందుకే మహాభారతంలో ఆ యొక్క రథము, శ్రీకృష్ణుడు అర్జునుడు అయితే ఉన్న రథము అసలు పడిపోతుంది. అవతల వర్గం నుంచి బాణాలు వేస్తూ ఉంటే వీళ్ళ రథము అసలు కదలదు. ఒక సర్టైన్ టైంలో మన అర్జునుడు అంటాడు కృష్ణుతోటి, చూసినావా నా బాణాలు వేస్తుంటే వాళ్ళు అంతా ముందు ఎక్కలు పోతున్నాయి, మనం ఇంత కూడా కదులుతలేదు, చూసినావా కింద చూసినావా అంటే, కింద నువ్వు పైన చూడు ఎవరున్నారో అంటాడు శ్రీకృష్ణుడు, పైన హనుమంతుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళకి పక్క విజయం ఉంటుంది ఆ యొక్క పతాకంకి ఏదైతే ఉంటుందో. సో మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత ఫస్ట్ కృష్ణుడు చెప్తాడు అర్జునుడు, నువ్వు దిగు అని అంటాడు. లేదు నువ్వు దిగు, నేను దిగుతా అంటే ఫస్ట్ అర్జునుడు దిగుతాడు, తర్వాత కృష్ణుడు దిగుతాడు. దిగిన తర్వాత 2 seconds చేస్తే కాలిపోతుంది, రథం కాలిపోతుంది. అనే రథం కాలిపోతుంది అంటే ఈయన కృష్ణుడు దిగిన తర్వాత చెప్తాడు ఇట్లా. సో హనుమంతుడు కూడా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. అప్పుడు రథం కాలిపోతుంది. ఈయనకు తెలియదు కదా ఏమైంది ఇట్లా కాలిపోతుంది అంటే, ఇది ఎప్పుడో కాలిపోయింది, పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి మనకు తెలియలేదు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కాలిపోతుంది అని చెప్తాడు. సో మన మొత్తం మహాభారతంలో అర్జునుడు గాని పాండవుడు గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ హనుమంతుడు అక్కడ ఉన్నాడు. సో ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. సో భీముడిని హనుమంతుడు కలుస్తాడు. కలిసినప్పుడు వీళ్ళు అంటారు హనుమంతుడు నేను ఏమైనా హెల్ప్ చేయాలా, హస్తినాపురంకి రావాలా చెప్పు, 2 నిమిషాలలో అదైపోతుంది. లేదు అన్న భీమునికి అన్న అవుతాడు హనుమంతుడు. లేదు మేము మా పరాక్రమాలను చూసి మేము గెలుస్తాము అని చెప్తే, సరే నీ పరాక్రమాలని నేను కూడా చూస్తా. అట్ ది సేమ్ టైం ఈయనకి జ్ఞానం అంటే బాగా ఇష్టం హనుమంతునికి. సో అర్జునునికి చెప్తుంటాడు కదా. అయినా కూడా సో కొందరు అంటుంటారు, ఆయన రామాయణంలో కూడా రాముడు యుద్ధానికి పోయేటప్పుడు చాలా స్టోరీస్ చెప్తుంటారంట. సో హనుమంతుడు అవన్నీ ఇట్టుంటారంట. సో భగవద్గీత కూడా అర్జునుడితో పాటు హనుమంతుడు కూడా ఇన్నాడు. సో మళ్ళీ ఆయన స్వామి మన ఇద్దరు ఒకటే కదా. సో అట్లా హనుమంతుడు ఎంట్రీ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎక్కడైనా సరే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడికి హనుమంతుడు వస్తాడు, ఖచ్చితంగా విజయం మనం సాధిస్తాం. ఈ కొందరు అడుగుతారు కదా మనకి ఏమంటాం వాళ్ళని, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఫస్ట్ థింగ్ మీరు నమ్మని వాళ్ళు నమ్మనట్టే ఉండాలి వాళ్ళు. మళ్ళీ వచ్చి ఇవన్నీ అడుగుతారు, బట్ అడుగుతారు. సో నాకు కూడా అప్పుడప్పుడు కొందరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసి వాడు ఏమడుగుతాడు అంటే, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నాకు రాముని చూపిస్తావా, నాకు హనుమంతుడిని చూపిస్తావా అని అంటాడు. నేను ఏం చెప్పినావు అంటే, ఒక ఉంగరం ఉందా నేను కదా, ఒక ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరాన్ని తీసుకొని పోయి నేను ఒక నదిలను సముద్రంలో వేస్తా, నిన్ను పంపిస్తా, తీసుకొని వస్తావా నువ్వు అని అడిగిన. వాడు సపోర్ట్ చేసలేడు. అది తీసుకొని రావాలంటే ఏం కావాలి? సో ఆ నది లోపలికి డెప్త్లకు మనం పోయి సమ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్ పెట్టుకోవాలి మనము. అంతా ఆ ఫెసిలిటీస్ అంతా తీసుకొని మంచిగా ప్రిపేర్ అయిపోయి దాన్ని శోధించి సర్చ్ చేసి అంతా ఒక ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అది. అప్పుడు దాన్ని తీసుకొని రాగలుగుతాము. ఇంకా సముద్రంలో వేస్తే దొరకదు.
నీకు ఉంగరం ఇస్తే ఉంగరం దోలాడి తీసుకోవడానికనే చాతనైతే లేదు నీకు. ఆయన దేవుడు నిన్నుగా నీ తాతలను ముత్తాతలను యోనంలో పుట్టించింది ఆయన. సముద్రాలు అక్కడనే ఉంది, అవి మన దగ్గరకు వస్తలేవు, ఆ లిమిట్ దాటి చెట్లు పడిపోతలేవు, ఆ గుట్టలు అక్కడికి వచ్చి మనల్ని కొడతలేవు. ఇదంతా ఇంత ఆర్గనైజ్డ్ గా ఇంత డిసిప్లిన్ గా ఉంది అంటే సంథింగ్ ఈస్ దేర్. సుప్రీం పవర్, ఆ సుప్రీం పవర్ ఏదో కాదు, భగవంతుడు చిల్లరగా దేవుడు కనిపించాడు. పవిత్రత, సాధన, ప్రాక్టీస్ ఉంటే మాత్రమే దేవుడు కనిపిస్తాడు. సో అందుకే ఈ ఋషులు, గుణులు, సాధన చేసేవాళ్ళు, ఉపాసన చేసేటోళ్ళు వీళ్ళందరూ సమ్ కైండ్ ఆఫ్ కఠినమైన ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక యుద్ధం అయ్యేటప్పుడు రావణాసురు యుద్ధం అయ్యేటప్పుడు మన లక్ష్మణ్ పడిపోతాడు, కింద పడిపోయినప్పుడు కొంచెం అన్కాన్షియస్ ఉన్నప్పుడు మన చెప్తారు అదికి వెళ్ళి హిమాలయస్కి వెళ్ళి అక్కడ అది తీసుకురా అని అంటారు. ఓకే, వీళ్ళు యుద్ధం చేసేది లంకలో, అది ఉండేది హిమాలయస్ లో, అంటే ఇండియాస్ లో టాప్. కరెక్ట్. ఎంత స్పీడ్ గా పోయి ఉంటే అంత జల్దీ రీచ్ అయ్యి అక్కడికి వెళ్ళి వస్తాడు కదా. అంటే జనరల్ గా ఎంత స్పీడ్ గా పోతాడు బ్రో? అంటే లైట్ కన్నా స్పీడ్ అవుతాడా లేకపోతే దేనికన్నా స్పీడ్ అవుతాడు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హనుమంతునికి మనం ఇంకొక పేరు ఇవ్వచ్చు కరెంట్ జనరేషన్ ప్రకారం, ఎస్ మ్యాన్ అయినా. ఈ నెవర్ సెడ్ నో. హనుమంతుడు ఎవరు పోతాడు, నేను పోతా, సూర్యోదయం కంటే ముందే రావాలి, నేను వస్తా, ఇమీడియట్ వెళ్ళిపోతా. ఎంత స్పీడ్ పోతాడు అని అంటే మనకి ఎప్పుడైనా ఇట్లా మెరుపులు చూస్తామో మనం చెప్పని ఇట్లా వచ్చి వెళ్ళిపోతాడు, మెరుపు వేగంతో పోతాడు. ఆయన పోయే స్పీడ్ కి రావణాసుని కోట మేడలు కదిలిపోతాయంటే ఇట్లా రావణాసుని ధర్మం బయటకు ఏమైతుంది అని. ఆ జెట్ స్పీడ్ అసలు ఆయన స్పీడ్ ని మనం డిఫైన్ చేయలేము, మెజర్ చేయలేము, అంత స్పీడ్ గా పోతుండే హనుమంతుడు. ఆ స్పీడ్ లో పోతుంటే ఆయన ఈవెన్ మహేంద్రగిరి పర్వతం నుంచి ఆ స్పీడ్ కి అవతల పోతుంటే ఆయనతో పాటు భూమిలో మొత్తం కూరుకుపోయి ఉన్న చెట్లు ఏళ్లతో సహా బయటకు వచ్చేసినాయి ఆయన స్పీడ్ కి. ఆయనతో పాటు కొంత దూరం వచ్చేసేసినాయి ఆయన స్పీడ్ కి. అంత స్పీడ్ ఉంటాడు. ఆ స్పీడ్ కి మనకు ఒక రాక్షసుడు ఉంటాడు, కాలనేమి అనే ఒక రాక్షసుడు ఉంటాడు. రావణాసుడు గెలుస్తాడు ఇమీడియట్ గా. ఆయనకి ఏం చెప్తాడు అంటే వాడు పెద్ద రాక్షసుడు, వాడిని చెప్తాడు నువ్వు ఈయన ఆపు అని అంటాడు, జల్దీ నేను ఆపు అని అంటాడు. ఈయన నువ్వు ఆపినావు అనుకో నీకు లంకా సగం రాజ్యం ఇచ్చేస్తావు అంటాడు. ఎవరు ఆపాలంటే పోతుంది చూడు అంటాడు. ఈయన ఆపాలి, ఆయన పేరేనా అంటాడు. హనుమంతుడు అని చెప్తాడు. హనుమంతుడా అప్పుడు నీ లంకను కాల్చి నేనా అంటాడు. ఈయననే అని అంటాడు. నువ్వు అప్పుడు లంకలనే ఉండేనా అంటాడు. ఉండే అని అంటాడు. నీ 100 మంది కొడుకులు ఉండేనా లక్కలా అంటే ఉండే అంటాడు. తొక్క మీతోటే ఆపడం చేత కాలేదు, నాతో ఏమైంది ఆయన ఆపడం అంటాడు. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు ఎవరు, హనుమంతుడు. అక్కడ పోయిన తర్వాత ఆ మూలికలు హనుమంతుడు చూసి కొంచెం దాక్కుంటే మీరు ఇంటలేరు రా అని చెప్పేసి కొండని లేవట్టేసుకొని వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత పర్పస్ అయిపోయిన తర్వాత ఆ సంజీవి మూలిక తీసుకొచ్చి లక్ష్మణుడు అందరు బతికిన తర్వాత మనం ఏం చేస్తామన్నా, చాయ్ తాగుతాము, గ్లాస్ ఆడనే పెడతాం, మన మమ్మీ వచ్చి తీయాలి, లేదంటే ఎవరో మన ఇంట్లో వాళ్ళు తీస్తారు. హనుమంతుడు చూడన్నా ఆ కొండని మళ్ళీ అదే వేగంతో తీసుకొని ఎక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చిండో అక్కడనే పెట్టేసింది ఎవరు, హనుమంతుడు. ఎంత డిసిప్లైన్డ్. ఇంకా వాలి స్పీడ్, వాలి కూడా చాలా స్పీడ్. వాలి స్పీడ్ వర్సెస్ హనుమాన్ స్పీడ్ అని మనం మాట్లాడుకోవచ్చు. కానీ హనుమంతుడు వచ్చిన తర్వాత ఈయన స్పీడ్ గురించి మర్చిపోయారు. బాస్ ఎంట్రీ అయిన తర్వాత ఇక వాలి స్పీడ్ గురించి లెక్కలేదు. ఇక ఫస్ట్ ఆయన గురించి వాలి మార్నింగ్ పూట ఆయన ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తుండే తెలుసా, మనం అందరం డబ్బల్స్ దాంట్లో చేస్తున్నాయి కదా, కొండలు ఉండే కిష్కిందలు మొత్తం, ఈ కొండలని పైకి కింది వేసి క్యాచ్ పడుతుండే ఆయన. వాలి కొండలతోటి చెట్లతోటి ఎక్సర్సైజ్ చేస్తుండే వాలి. ఆయన ఈ సంధ్యావదనం చేసుకునేటప్పుడు కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న వేరే సముద్రాలు ఉంటే ఒక్కొక్క సముద్రం దగ్గరకు పోయి ఆయన సంధ్యావదనం చేసుకుని రివర్స్ వచ్చేటోడు. అది కూడా ఎంత చాలా ఫాస్ట్ గా ఇన్ని సముద్రాలని మార్నింగ్ పూట ఫస్ట్ పోయి సంధ్యావదనం చేసుకొని వచ్చి దెన్ వీటితోటి ఎక్సర్సైజ్ చేస్తుండే ఎవరు, వాలి. సో వాలి స్పీడ్ ఏంటి అంటే అట్లా ఉంటుండే. బట్ బాస్ వచ్చిన తర్వాత ఈయన స్పీడ్ ఇంకా డిఫరెంట్ గా, ఈయన స్పీడ్ రావాల్సింది కోట దర్శనం అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు ఆ నగరము అది. సో ఎవరు ఆపలేరు ఆయన స్పీడ్. ఆయన పోతున్నా అంటే ఎవరు ఆపలేరు. సెకండ్స్ లో వెళ్ళిపోవచ్చు. అవును. లైక్ నాసా వాళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్ ఇయర్స్ లో వాళ్ళు మన భూమి నుంచి సూర్యునికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మెజర్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంది అని చెప్తాడు. మొన్న రీసెంట్ గా చెప్తారు. మన తులసీదాస్ గారు 16th సెంచరీలోనే హనుమాన్ చాలీసాలా వితౌట్ యూజింగ్ టెలిస్కోప్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ చేసి చెప్పిండు. సో మన ధర్మాలలో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కటి ఉంది. ఈవెన్ పుష్పక విమానం కూడా మన దగ్గర. సో అట్లా ఎవ్రీథింగ్ ఉంది మన దగ్గర. సో మనం మళ్ళీ అక్కడిక్కడ చూడాల్సిన అవసరం లేదు. మనం మన ధర్మం ఎవరైతే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నామో అన్ని పక్కన పెట్టేసి ఒక 10 years మన దగ్గర ఉన్న గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు అన్ని చదివినాం అనుకో, మనమే
విశ్వగురువు అయిపోతామో ప్రతి ఒక్క దానికి ప్రపంచమే మనం వస్తుంది, ప్రతి ఒక్కటి మన దాంట్లో. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక బజ్ వర్డ్ వస్తుంది, బజరంగ్ బాబు. బజరంగ్ బాన్. అసలు దాని గురించి ఏంది, అసలు ఏంది అది? బజరంగ్ బాన్ అనేది తులసిదాస్ గారే రాశారు. ఓకే. జనరల్ గా అంటే నేను ఇన్న ప్రకారం పెద్దలు ఏం చెప్తారు అంటే బజరంగ్ బాన్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటేనే దాన్ని పారాయణం చేయాలి. ఓకే. ఎందుకంటే చాలా పవర్ఫుల్. బజరంగ్ బాన్ అంటే హనుమంతుని యొక్క బాణం, హనుమంతుని యొక్క అస్త్రాన్ని వేస్తున్నాం మనం. సో ఆ బజరంగ్ బాన్ పారాయణం మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్రామిస్ చేసుకుంటా దేవుణ్ణి ఆర్డర్ చేస్తుంటాం, రిక్వెస్ట్ చేస్తుంటాం, ఈ పని చెయ్యి, నేను అది చేస్తాను. సో చాలా పవర్ఫుల్ అని అంటారు. సో ఎప్పుడు పడితే అప్పుడు చదవద్దు. సో చాలా నెగిటివ్ ఉంటుంది ఏం చెప్తారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇక్కడికి ఏం దారి లేదు నీకు, అయితే నేను నీతో అన్నప్పుడు మాత్రమే బజరంగ్ బాన్ చేయాలి. ఇంకొకటి మనకు హనుమాన్ బాహు అని ఉంటుంది, అది కూడా తులసిదాస్ గారు రాశారు. సో ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ హనుమాన్ బాహు చేసిన తర్వాత ఆయన సెట్ అయిపోయాడు. సో ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఉంటే హనుమాన్ బాహు చేయొచ్చు. బట్ మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్ కి హనుమాన్ చాలీసా పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్న. హనుమాన్ చాలీసా చదివిండు అంటే ప్రపంచంలో వానంత శక్తిశాలి ఎవ్వరు ఉండదు. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అయినా రాని అస్సలు బలహీనంగా ఉండడు. కలి కూడా భయపడతాడు. కలియుగం ఉన్నాం కాబట్టి ధర్మం ఒకటే పాదం మీద నడుస్తుంది. కలి కూడా భయపడతాడు హనుమంతుడికి. సో హనుమాన్ చాలీసా చాలా ప్రీషియస్ మనిషి జన్మ చాలా మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు మనకు. సో చాలా మంది ఏంటంటే లైఫ్ లో చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ కొందరికి ఏంటంటే ఫినాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డౌన్ అయిపోతాడు. సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డిప్రెషన్, లవ్ ఫెయిల్యూర్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే చాలా మంది డ్రగ్స్ అని, మందు అని, వ్యసనాలని వీటికి పోయి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారన్న. దాని సింపుల్ ట్రిక్ చెప్తున్నా, పక్కా వర్కౌట్ అవుతుంది అన్న వాళ్ళు చేస్తే. సో ఏం లేదు, బేసిక్ 21 days పెట్టుకోవాలి. వాళ్ళు 21 days అన్నా సరే 21 days నుంచి ఒక 21 days నీ లైఫ్ సిస్టమేటిక్ గా నువ్వు కొన్ని అనుకునే చేసినావు అనుకో, నువ్వు ఈ డిప్రెషన్, ఈ లవ్ ఫెయిల్యూర్ వీటన్నిటి నుంచి నువ్వు బయటపడవచ్చు. సో వీటన్నింటికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ హనుమాన్ చాలీసా, సెకండ్ థింగ్ రావణం. సో నా లైఫ్ లో కూడా చాలా వచ్చినాయి. సో నేను అప్పటి నుంచి ఒక 2 క్యారీ చేస్తాను, రెండన్నా ఒకటన్నా క్యారీ చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే మన లోపల జపమాల ఉంటుంది, 30 rupees ఉంటుంది అన్న. ఇది 30 rupees ఉంటుంది. చలో నేను ఇది మెడలో వేసుకోలేను అని ఎవరికన్నా అనిపించింది అనుకో, అవి ఇల్లు పెట్టుకొని ఒకటి చిన్నది ఒకటి ఉంటుంది సేమ్, అది కూడా తులసి మన జపమాల. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అని ఉన్నాను నా లైఫ్ లా, ఇది తీసుకొని మనము ఎప్పుడైనా డౌన్ అనిపించినప్పుడు జస్ట్ పట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ ఒక్క మంత్రం మనం చదివితే డైలీ ఒక్కసారి దీపం ముట్టించి హనుమాన్ చాలీసా చేస్తే పక్క బయటపడుతున్నాం. ఎంత పెద్ద ప్రాబ్లం ఉందని చనిపోయేటప్పుడు బతుకుతాడు, పక్క చనిపోయేటప్పుడు వాడిని చచ్చిపోతారా అయిపోయిందా అయిపోకుండా బతుకుతాడు. హనుమంతుడు అన్ని చేస్తాడన్న. మనం శంకర సాక్షాత్తు శంకరుని యొక్క రూపం అయిన శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అంటాడు. అంటే శంకరాంశ సంభూతుడు కేసరి నందుడు. కాబట్టి మనము హనుమంతునికి అది చేస్తాం ఇది చేస్తాము అని అంటే డైరెక్ట్ శివునికే మనము చేస్తున్నాం. ఇప్పుడు మన బ్రహ్మచార్యం చేస్తాం కదా, ఓకే, బ్రహ్మచార్యం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి జనరల్? ఓకే, బ్రహ్మచర్యము అని అంటే జనరల్ గా ఏంటి అంటే లైక్ మన లోపల అయితే వీర్యం ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకోవడము. బ్రహ్మచర్యం ఎవరైతే చేస్తారో ఫస్ట్ థింగ్ ఒక 21 days 11 days వాళ్ళు చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన టాప్ టు బాటమ్ లోపల తెలియని ఒక పీస్ వచ్చేస్తుంది మనకి, చాలా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ లో. నువ్వు ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నావు అనుకో బ్రహ్మచర్యం ఉండి పక్కా 100% నెరవేరుతుంది అన్న, ఖచ్చితంగా నెరవేరుతుంది. బ్రహ్మచర్యంలో ఆ పవర్ ఉంటుంది. ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అన్ని రాసిరు, అంత కఠోర దీక్ష. ఇదంతా ఎందుకు పాసిబుల్ అయింది అంటే స్వామి వివేకానంద కూడా బ్రహ్మచార్యాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది స్వామి వివేకానంద. సో బ్రహ్మచార్యాన్ని మనం ఫాలో అవుతే ఫస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ముందుగానే తెలిసిపోతుంది మనకి. సో స్వామి వివేకానంద తను చనిపోయే డేట్ ని కూడా క్యాలెండర్ మార్కు చేస్తాడు తను, బికాస్ ఇదేంటంటే బ్రహ్మచర్యం అనేది. ఒక రమణ మహర్షి తపస్సు చేసేటప్పుడు ఆయన కాళ్ళ కింద తెర్రీలు జైలు పాములు వచ్చి పట్టి పీడిస్తున్నా సరే నాకు ఇవ్వడు, ఎందుకంటే బ్రహ్మచర్యం మెడిటేషన్. బ్రహ్మ ముహూర్తం కూడా మళ్ళీ అంత గొప్పది. బ్రహ్మ ముహూర్తంలో మీరు లేచి ఏదైనా ఒక విషయం మీరు అనుకుంటే అది కూడా అవుతుంది. యూనివర్స్ ఏంటి అంటే ఆ టైంలో చాలా కామ్ ఉంటుంది యూనివర్స్ మొత్తం కూడా. అదంతా బ్రహ్మ ముహూర్తం అంటే కూడా మొత్తం దేవతల ఆ టైప్ ఉంటుంది. కాబట్టి
అప్పుడు కూడా అయిపోతుంది. సో ఇవాళ ఏంటంటే యూత్ ఏంటంటే బ్రహ్మచర్యం పాటించకుండా ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు, ఏం కూడా కాదు. హనుమాన్ చాలీసాలో కూడా ఏదైనా 41 days ఆర్ 11 days 21 days బ్రహ్మచర్యం వండుకుంటూనే చేయాలి. బ్రహ్మచర్యం లేకుండా చేసినాము అనుకోవడం భగ్నం అయిపోతుంది. మరి అందరు బ్రహ్మచర్యం చేస్తే పిల్లలు ఎట్లన్నా పెళ్లి ఎట్లా అంటే అది ధర్మబద్ధంగా. పెళ్లి అయిన తర్వాత భార్యతోటి ఉండడం అనేది ధర్మబద్ధంగా. సో ఇది కాదు, ఇది ఏంటంటే ఇది న్యాచురల్ థింగ్ కాదు, ఇది అన్యాచురల్ వస్తుంది. కాబట్టి సో వీలైనంత వరకు మనం ఎప్పుడైనా అట్లాంటి థాట్స్ వస్తే మనకి ఏం చెప్తారు అంటే పెద్దవాళ్ళు గట్టిగా అరిచేసారంట. ఒక రూమ్లోకి గట్టిగా అరవడం, లేదంటే దేవుని యొక్క నామాన్ని మనం తీసుకుంటే ఇమీడియట్ గా ఆ థాట్ అనేది మన లోపల నుంచి వెళ్ళిపోతుంది. కొందరు 108 days చేస్తారన్న దీక్ష, కొందరు 41 days చేస్తారు, 108 days చేస్తారు, కొందరు లైఫ్ లాంగ్ దీక్షనే ఉంటుంది. సో వీళ్ళంతా బ్రహ్మచార్య దేవుడు. మీరు బ్రహ్మచార్యం చేసిరు అనుకున్నా, ఇప్పుడు మీరు 8 hours పడుకుంటారు కదా, మీరు 2 hours పడుకుంటే చాలు, మీకు ఏ హెల్త్ ఇష్యూస్ రావు. సగం హెల్త్ ఇష్యూస్ పోతాయి బ్రహ్మచర్యం చేసి. సో చాలా పవర్ఫుల్ ఉంటుంది బ్రహ్మచర్యం. అది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే అర్థమైపోతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కిడ్స్ కి ఇస్తున్నారు, వాళ్ళ అంటే ఎవరికన్నా అని చిన్నప్పటి నుండే చెప్పాలి. ఇప్పుడు పెద్దగానే ఎవరు అసలు మీరు చేస్తుంది చాలా పెద్ద పని. ఇప్పుడు చిన్న వాళ్ళకి ఇప్పుడు చూస్తే నేను చిన్న పిల్లలకి, నేను నా కజిన్స్ కానీ నా రిలేటివ్ వాళ్ళ చిన్న పిల్లలకి వీడియో ఫోన్ ఇచ్చేసి వాళ్ళు వీడియోస్ చూసుకోవడం, స్క్రోలింగ్. దానికన్నా మన గురించి, మన సంస్కృతి గురించి, మన సనాతన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి చెప్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఛత్రపతి శివాజీ అంత గొప్ప వాడు కావడానికి చిన్నప్పుడు నిజాగా అయ్యి తనకి మొబైల్స్ వేరే వేరే కాదు, రామాయణం మహాభారతం చెప్పింది కాబట్టి ఆయన వల్ల మనం ఇంత సేఫ్ గా ఇట్లా ఉన్నామంటే ఆయన వల్లనే. లేదంటే ఈరోజు నేను బొట్టు పెట్టుకోపోతుండేమో, నేనైనా మీరైనా సరే కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుండేది. ఇక్కడ మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయాలి అనేది ఏం లేదు మనకి. మనం ఏంది, మన భక్తి, మన రూట్స్ తెలుసుకొని మనం బతుకుతే మన లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. బస్ మేబీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. బేసిక్ గా నేను చెప్దామని మర్చిపోయిన ఇందాక. యాక్చువల్ గా నాకు ఆ వీడియో త్రూలా అన్న వాళ్ళ బ్రదర్ సంతోష్ అన్న మెసేజ్ చేసినప్పుడు నేను పాడ్కాస్ట్ వీడియోసే చూస్తున్నా. సో అక్కడ రసరాజ్ మహారాజ్ జీ అని ఏదైతే మన హనుమాన్ చాలీసా అని లోఫీ వర్షన్ లో చేసాడు. సో చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఆయన వీడియోస్ నేను చూస్తున్నా, ఈ సిస్టమ్ బాగుంది పాడ్కాస్ట్ ఇదంతా అనుకుంటున్నా. అప్పుడే సుందరకాండ కూడా చేసిన. సడన్ గా అన్న పంపించి ఇట్లా శివన్న చేస్తాడు, కీప్ ఇట్ రియల్. ఇంకా నేను చూస్తారు ఇదంతా కోఇన్సిడెన్స్ అయింది అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కొందరు కొన్ని రీజన్స్ వల్ల కలుస్తారు. నేను ఒక పిల్లలకు ఒక వీడియో చెప్పడము, లక్కీగా అది అన్న చూడడము, దెన్ రా అని అనడము. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఛానల్ నుంచి అట్లీస్ట్ ఒక 1000 మందికో ఎంతమందికి పోయినా సరే ఈ యొక్క పుణ్య కార్యంలో, అంటే మనము ఇక్కడ భూలోకంలో ఎవరైతే రామనామాన్ గురించి చెప్తున్నామో పైన లోకంలో భగవంతుడు మన గురించి చెప్తాడంట. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ తోటి ఇక్కడికి రావడం జరిగిందన్న. సో మీరు ఇంకా స్పిరిచువల్ చాలా చేయాలన్నా, స్పిరిచువాలిటీలో ప్రతి ఒక్కటి ఉంది. సో నెక్స్ట్ మీరు ఏదైనా పోడ్కాస్ట్ మనం కాకుండా సార్ సనాతన ధర్మం కోసం చాలా మంది పనిచేస్తున్నారు అన్న. సో అట్లాంటి వాళ్ళని మీరు రెగ్యులర్ గా ఎట్లనే ఆఫ్ కోర్స్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.